హాయ్, నమస్తే. సో నేను వారం రోజుల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటున్నా. నేను లాస్ట్ టైం కూడా షార్ట్ వీడియోలో చెప్పి ఆపేసిన. సో అది ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చెప్పొచ్చా లేదా అని చెప్పేసి. సో జరిగిన ఇన్సిడెంట్ అదే. యాక్చువల్గా మా యానివర్సరీ రోజు మా ఫ్రెండ్ గిఫ్ట్ పంపించాడని చెప్పేసి మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను. సో ఆ గిఫ్ట్ పంపించినప్పుడు జరిగిన మిస్టేక్ పార్సెల్లో అని చెప్పేసి కూడా అన్నాను. అదేంటి అనేది మీకు చెప్పలేదు, చూపించలేదు. బట్ ఏంటంటే అందులో తప్పే ఉంది, కానీ కాకపోతే నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అవ్వడం ఇట్లా ఫస్ట్ టైము ఆ పార్సెల్లో అంత గందరగోళం జరగడం. సో ఏంటనేది చెప్తాను. ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటే నాకు యాక్చువల్గా నా మెయిన్ అకేషన్స్ కానీ నా బర్త్డే, నా వైఫ్ బర్త్డే, లేకపోతే మా పాప బర్త్డేకి టైం పడుతుంది. సో మెయిన్ అకేషన్స్కి నా ఫ్రెండ్ ఇట్లా గిఫ్ట్ అది పంపిస్తుంటాడు. ఫ్రెండ్ అంటే నాకు యాక్చువల్గా నా వీడియోస్తో ఇవన్నీ చూసి అట్లా మన సబ్స్క్రైబర్గానే పరిచయం అయ్యాడు, మోర్ దెన్ ఫ్రెండ్ అయ్యాడు. సో అట్లా చేసినప్పుడు ఏమైందంటే మొన్న లేటెస్ట్గా పార్సెల్ పంపిస్తే నేను మామూలుగా క్యాజువల్గా తీసుకున్నప్పుడు అన్బాక్స్ అట్లా చేస్తాను. మీకు అది ప్లే చేస్తాను చూడండి. రాగానే అది నార్మల్గా అన్బాక్స్ చేసి ఓపెన్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా. సో ఫస్ట్ అది మెయిన్ అంత హెవీ ప్యాకేజ్ ఏం లేదు. ఓపెన్ చేయగానే అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇదేంట్రా బాబు ఇలా ఉంది, ఇదేంటి, ఇది ఆర్డర్ మిస్టేక్ అయిందా అని చెప్పేసి నాకు అప్పటికే అర్థమైంది. బట్ అంటే ఏదైనా ప్యాకేజ్ అది అని జస్ట్ మొత్తం ఓపెన్ చేయలేదు. ఆల్మోస్ట్ ఆ ప్యాకేజ్ ఓపెన్ చేసి లోపల బాక్స్ తీసి బాక్స్ కూడా స్టిక్కర్ ఎట్లా ఉడవికి అట్లా చూశాను. సో అది యాక్చువల్గా ఏంటంటే అందులో ఉన్నది వచ్చింది. సో అది అంటే నేను అన్బాక్స్ వీడియో తీసేది మా వాళ్ళు తీస్తున్నప్పుడు నేను వాళ్ళు ఎట్లా ఫీల్ నాకు అప్పటికి అర్థమై వెంటనే క్లోజ్ చేసిన. ఏమైందిరా, ఏంటి గిఫ్ట్ తీ అంటే లేదు ఇది కాదులే, మిస్టేక్ అయింది ఆర్డర్ అని చెప్పేసి చెప్పాను. అది క్లోజ్ చేసి పక్కన పెట్టా. ఫుల్ ఇక మళ్ళీ అది ఓపెన్ చేసి తీయలేదు, బాగుండదు అని చెప్పేసి నేను అది తీసి పక్కన పెట్టే లోపు మళ్ళీ డెలివరీ బాయ్ వచ్చి అట్లా బ్లింకిట్ నుంచి వచ్చింది. సో అతను వచ్చి అన్న ఆర్డర్ మిస్టేక్ అయింది అంటే సారీ అని చెప్పేసి ఆర్డర్ తీసుకున్నాడు. సో మళ్ళీ కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ స్టోర్ నుంచి మా ఆర్డర్ తెప్పించాడు. సో మాకు పంపించిన ఆర్డర్ ఏంటంటే పసుపు, కుంకుమ, అరటిపండ్లు, సో ఒకటి డ్రై ఫ్రూట్ బాక్స్ అట్లా పంపించాడు మా కోసం, మా ఆవిడ కోసం. ఎందుకంటే ట్రెడిషనల్గా చెల్లెకి ఇచ్చినట్టుగా పంపించాడు అన్నట్టు. సో థ్యాంక్ యూ అనిల్. సమ్ టైమ్స్ ఇట్లా జరుగుతూనే ఉంటుంది. సో అనుకోలేదు. అండ్ అంటే చేసిన వాళ్ళు అలా ఉంటారా, ఇట్లాంటివి కూడా చేసుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి నేను క్రిటిసైజ్ చేయడము, జడ్జ్ చేయడం కాదు. కానీ బట్ సమ్ టైమ్స్ ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇట్లా కూర్చున్నప్పుడు అట్లాంటి ప్యాకేజెస్ ఓపెన్ చేస్తే సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మా వాళ్ళకైనా చూసే వాళ్ళకైనా. సో అదృష్టవశాత్తు తొందరగా అతను బ్లింకిట్ అతను వచ్చి అందరూ వాళ్ళు నేను తీసుకున్నాను కాబట్టి ఓకే, లేకపోతే మా వాళ్ళు కానీ మా ఆవిడ వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసి అందరి ముందు తీస్తుంటే కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యేవాళ్ళం. సో అంటే అందరూ అంత ఈజీగా రిసీవ్ చేసుకోరు కదా, దాని గురించి అంటున్నా. సో ఇట్లా జరిగింది. మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగిందా? అంటే పార్సల్లో మారిపోయి అట్లా రావడం, లేకపోతే మీరు ఆర్డర్ చేస్తుంది కాకుండా వేరే రావడం లాంటివి ఏదైనా జరిగితే కామెంట్ చేయండి. సో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అది. సో మొత్తానికి ఫస్ట్ టైం అట్లా ఫేస్ చేసిన. ఓకే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. చివరి వరకు చూడండి ప్లీజ్. ఏదైనా మీ ఒపీనియన్, మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. నేను శ్రీనివాస్. బాయ్.